మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అమరావతిలో ఒక 70 కోట్ల వ్యయంతో అమెజాన్ అడవుల్ని సృష్టిస్తాం. సో ఇది సాధ్యం కాదు అనే విషయాల్ని పక్కన పెడితే ఆ రకంగా ముందుకు వెళ్ళాలి, అమరావతిని కూడా ఆ రకంగా తీసుకురావాలనే ప్రయత్నం చేద్దామని ఒక రకంగా కార్యాచరణకు పూనుకునే ప్రయత్నం చేయటం అనేది ఎంతవరకు సాధ్యమవుతుందని అంటారు? అసలు అమరావతిని మనం పెట్టుకున్న బ్రాండ్ ఏంటి? ఇటు పక్కన అమరావతిలో ఇన్ని 70 కోట్ల వ్యయంతో ఒక అమెజాన్ అడవులు సృష్టించాలన్న ప్రయత్నం ఏంటి? ఈ రెండిటి కొంత కాంట్రవర్సీ కనిపిస్తోందండి. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవి రెండు కూడా. కానీ ఎందుకు ఆ రకమైన ఆలోచనలకు వెళ్తున్నారు ఇక్కడ ఈ టైంలో? చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి ఆలోచన, ఒక విచిత్రమైన ఆలోచన తెలియదు కానీ ట్రేడింగ్ లో ఉన్న ప్రతిదాన్ని తీసుకొచ్చి అమరావతికి అంటిస్తుంటాడు. ట్రెండింగ్ లో ఉంటుంది సబ్జెక్ట్ ఏదైనా, గేమ్ చేంజర్, బాహుబలి, ఇట్లాంటి మంచి ప్రజల్ని ప్రభావితం చేసే పాయింట్లు సినిమాలు వచ్చిన ఆ పేర్లన్నీ చెప్తుంటాడు. మరో బాహుబలి అమరావతి అవుతుంది అప్పట్లో. మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, గేమ్ చేంజర్ అవుతుంది. ఇది ఏదో లిఫ్ట్, ఇది గేమ్ చేంజర్. ఇప్పుడు ఈ అమెజాన్ ఇష్యూ ముందుకు వచ్చింది కాబట్టి అమెజాన్ అయిపోతుంది, అమెజాన్ సృష్టిస్తారు అక్కడ. కానీ సమస్య ఏంటంటే చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలకు మీరు చెప్పిందే సమాచారం కాదు. మీరు అట్లా చెప్పిన వెంటనే గూగుల్లోకి వెళ్తే చాలా చెప్పేస్తుంది. కాబట్టి మనం అబాస్పాలు కాకూడదు అనేది ప్రభుత్వం గుర్తించాలి. నాకు కూడా అమెజాన్ అంటే ఈ కమర్షియల్ అనుకున్నా ఫస్ట్ లో. అసలు నాకు నీటి ప్రాజెక్టుల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి చూశాను. అసలు అమెజాన్ అంటే ఏంటి? అమెజాన్ అనేది దక్షిణ అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద నది. 6400 కిలోమీటర్ల ప్రవాహం ఉంది. 6400 కిలోమీటర్లు. అమెజాన్ నది చుట్టూ అడవులు ఉంటాయి, దట్టమైన అడవులు. ఎప్పుడు వర్షపాతం వస్తాడు, దాన్ని అమెజాన్ అడవులు అంటారు. అమెజాన్స్ అంటారు వాళ్ళు. గ్రీకు భాషలో అమెజాన్స్ అంటే పోరాడే మహిళలని, వాళ్ళందరినీ అమెజాన్స్ అంటారంట. అమెజాన్స్ కి ఇంత అనుబంధాలు ఉన్నాయి, ఇన్ని చరిత్ర ఉంది. కానీ ఇవేవి చూసుకోకుండా అమెజాన్ తీసుకొచ్చి అడవులు పెట్టారు. అమెజాన్ అడవులు అంటేనే నదీ పరివాహక ప్రాంతంలో వెలసినటువంటి గొప్ప అడవులు, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అడవులు. దాన్ని సృష్టించడం ఏంది? దాన్ని 33 మొత్తం ఉన్నదే 50,000 ఎకరాలు. దాంట్లో అమెజాన్ 6400 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నది పక్కన ఉన్న అమెజాన్ అడవులను తీసుకొచ్చి 34,000 ఎకరాల్లో ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాలు అంటే ఇది ఆర్టిఫిషియల్. మనం ఎక్కడ ఫంక్షన్స్ కో లేకపోతే షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని పాయింట్స్ పెట్టుంటారు. ఇది ఒక కృత్రిమంగా ఒక ఫీలింగ్. హిమాలయాలు మన ఎగ్జిబిషన్స్ లో పెట్టడం, తిరుపతిలో ఎగ్జిబిషన్ దాన్ని చూసి హిమాలయాలు అనుకుంటారు. అట్లా పెట్టి దానివల్ల ప్రయోజనం ఏంటి? అది ఎగ్జిబిషన్ లాగానే ఉంటుంది. అమరావతి ఎగ్జిబిషన్ కాదు కదా. మొత్తం అమరావతి అన్నింటిని ఎగ్జిబిషన్ చేసేస్తే అట్లా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అడవులు ప్రకృతికి సంబంధించిన అంశం కదా. మనం బైఫర్కేషన్ యాక్ట్ లోకి వెళ్తే 15,000 హెక్టార్లు రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం అడవులలో డిఫారెస్టేషన్ కి సానుకూలంగా ఉండాలని చట్టంలో ఉంది. 15,000 హెక్టార్లు అంటే దాదాపు 25,000 ఎకరాలు అనుకోండి. 25,000 ఎకరాలు. దీనికి దానికి శివరామకృష్ణన్ కమిటీ అంటే అది అడిగింది, ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు లిస్ట్ చేయండి. ఎందుకని సులభతరం 25,000 మనకి ఫ్రీగా వచ్చి ఉంటుంది. నిజంగా కేంద్ర మనం అడవులు బాగున్న చోట పెట్టుకుంటే ఇట్లా అమరావతి రైతులు కౌలు ఇవ్వడం ఇవన్నీ లేకుండా ఫ్రీగా వచ్చి ఉంటుంది. అప్పుడు ఎక్కడున్నాయి? చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, విశాఖపట్నం, ఇక్కడ ఉన్నాయి బాగా అడవులు. ఈయన పెట్టడం మనకు రాజధానికి ఇష్టం లేదు కదా. కాబట్టి తెలుగు ఏం చేసినారు? గుంటూరులో పెట్టారు. గుంటూరులో పెట్టి కేంద్రానికి లెటర్ రాసినారు. గుంటూరు జిల్లాలో డిఫారెస్టేషన్ కి అనుమతించమని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించినట్టు ఆ రోజు మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారు చెప్పారు, అడవుల శాఖ మంత్రి. రీజన్ ఏంటంటే ప్రకృతి సమతుల్యత కోసం 33% అడవులు ఉండాలి ఒక జిల్లా యూనిట్ గా తీసుకుంటే. గుంటూరులో 7.58% ఉంది అడవులు. కృష్ణా జిల్లాలో 9.9% ఉంది. 33% ఉండాల్సిన అడవు. అందుకే మీకు వేడి ఎక్కువ ఉంటుంది. కృష్ణా గుంటూరులో వెంబ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉన్నదే 7.5%, ఉండాల్సిన 30. ఇంకా డిఫారెస్టేషన్ కుదరదని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మేము డిఫారెస్టేషన్ ఒప్పుకుంటాం కానీ నామ్స్ లోపడని చెప్పింది. అప్పుడు గోపాలకృష్ణారెడ్డి పత్రికలో వచ్చింది వార్త, గుంటూరులో డిఫారెస్టేషన్ ఒప్పుకోండి, రాయలసీమలో అడవులు పెంచుతున్నారు. ఆల్రెడీ రాయలసీమలో 30% ఉంది, మళ్ళీ ఇక్కడ వేస్తారంట అదనంగా. అప్పుడు మేము అన్నాం, బిల్డింగ్లు అమరావతిలో కట్టుకొని మేకలు గొర్రెలు మేము పెంచుకుంటాం, అడవులు పెట్టుకోని మేము అన్నాం రాయలసీమ. కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా డిఫారెస్టేషన్ చేసేసి ప్రకృతిలో ఉన్నది ఇప్పుడు అమరావతిలో. ఇక్కడ ఒక ఆలోచన కూడా ఉంటుంది, కృష్ణానది ఒడ్డునే నడుస్తోంది కదా అమరావతి అనేది. కృష్ణానదిలోనే మనం పెడతాం అట్లాంటి అమెజాన్ అడవుల్లో
అమెజాన్ ఎట్లా మీరు అన్నట్టుగా 6400 కిలోమీటర్ల పొడవున నది వెళ్తోంది కదా, ఇక్కడ కూడా కృష్ణానది ఒడ్డునే మేము పెడతాం, మేము అమెజాన్ అడవుల్ని మేము సృష్టిస్తామని చెప్పని అనుకుంటున్నారేమో మరి. కొత్త ప్రాజెక్ట్ ఎందుకు, డబ్బులు వేస్ట్. ఆ, నా పాయింట్ ఇది, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో ఆ, రాజధాని వరద నివారణ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అవును దాదాపు 10,000 కోట్లు అది. అవును. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక. దాంట్లో ఏముంది, పాలవాగు, గ్రావిటీ కెనాల్, ఉమ్, కొండవీటి వాగు, కొయ్యవాగు, ఉపవాగు, ఉమ్, ఇంకొక వాగు ఉంది, కొంటె వాగు ఏదో ఉంటుంది. ఉమ్, ఈ 5 వాగులు, 2 ఉపవాగులు, 3 వాగులు కలుపుకుంటే అమరావతి రాజధాని ప్రాంతం ప్రవహిస్తుంది కదా. దాని చుట్టూ పెట్టుకున్న అడవులు, ఉమ్, దాని చుట్టూ చెట్లు పెట్టుకోండి. ఉమ్, మరి కొత్తగా అమెజాన్ ఎందుకు అంటున్నాను. అది. ఈ ప్రవాహానికి 3 లిఫ్ట్లు, ఉమ్, 3 రిజర్వాయర్లు రిజర్వాయర్లు. కడుతున్నారు కదా, 4. వాటి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అది ఇంకో ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకం ఒక ప్రాజెక్టు. ఉమ్, మాకు అన్ని చోట్ల ఎత్తిపోతలు ఉంటే అమరావతిలో వర్షం ఎత్తిపోతల పథకం ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు అది ఎత్తిపోసుకుంటూ ఉంటారు. దీనికి బదులు మీరు డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కడతాం, దాని చుట్టూ పెట్టుకోండి అడవులు, దాని చుట్టూ అడవులు చెట్లు పెట్టుకోండి. కానీ ఉన్న ప్రకృతి పరంగా 3 పంటల పండితే అని ఆపేసి నగరం కట్టడం ఎందుకు, బిల్డింగ్ కట్టడం, కాంక్రీట్ జంగిల్ చేస్తారు, ఉమ్, వ్యవసాయ భూముల్ని కాంక్రీట్ జంగిల్ చేస్తారు. మరి దాంట్లో అదనంగా మరి అడవులు పెంచుతారు ఎందుకు, వచ్చి ఉన్నదాన్ని ధ్వంసం చేసి కొత్తది ఎందుకు, ఉమ్, సహసిద్ధంగా వచ్చిన దాన్ని ధ్వంసం చేసేసి కొత్తగా మళ్ళీ సృష్టిస్తామంటే అర్థం లేదు. ఎస్. అమరావతి రైతులు మళ్ళీ తమకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రకంగా మా మీద దాడులు చేయటం ఏంటి, ఈ రకంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మొన్న. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓ పక్కన మళ్ళీ మేము ఇంకో 25,000 ఎకరాల కోసం అని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్గా కనిపిస్తోంది అమరావతి అనేది. అమరావతి ఊహాజనితమైనటువంటి ప్రాజెక్ట్ గా ప్రారంభమై ఉమ్, మీకు మొదట గమనంలో పెట్టుకుంటే 33,000 ఎకరాలు, ఇంకా ప్రభుత్వ భూమి, వాగులు, వంకలు కలిసి 54,000 ఎకరాలు ఉంటుంది. అవును. దాంట్లో ఒక అద్భుతం చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. దాదాపు 2015 నుంచి 2024 గెలిచేంత వరకు అదే చెప్పినారు. అవును. గెలిచిన తర్వాత శ్వేతపత్రంలో అదే చెప్పినారు. ఉమ్, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకున్న 54,000 ఎకరాలు అయితే జస్ట్ లైక్ మున్సిపాలిటీ అవుతుంది. అవును. సో మహానగరం కావాలంటే ఇంకొక 50,000 ఎకరాలు కావాలి. లేటెస్ట్ వినిపిస్తోంది 150,000 ఎకరాలు తీసుకెళ్ళాలి, మొత్తాన్ని 1,00,000 ఎకరాల పైన తీసుకోవాలి. ఇక్కడ కిషోర్ గారు, నా పాయింట్ ఏంటంటే, ఉమ్, ఆడ ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఉమ్, లేదా సెల్ఫ్ సఫిషియెంట్, ఇలాంటి దాని లాజిక్ ఏంటంటే ఒక 6,000-7,000 ఎకరాలు మిగులుతుంది, దాన్ని అమ్మేస్తే 1,00,000 కోట్లు వస్తున్నాయి, అది సెల్ఫ్ సఫిషియెంట్ చెప్పేవాళ్ళు. రైట్. నిజానికి వాళ్ళ అంచనా రుజువు కావాలంటే నిస్సందేహంగా 1,00,000 ఎకరాలు తీసుకోవాల్సిందే. ఇంకా ఆడే ప్రభుత్వ భూమి ఆడుంది. అవును, అంతేగా. ఇప్పుడున్న 54,000 ఎకరాల్లో ఇప్పుడు 54,000 ఎకరాలు మొత్తం కూడుతుంది. ఉమ్, దీంట్లో 10,000 ఎకరాలు రైతులకు ప్లాట్లు ఇచ్చేవాలి, ఉమ్, ఇంకో 10,000 ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు ఉంటాయి, ఒక 15,000 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, రోడ్లు, పార్కులు పోతుంది. ఇంక మిగిలేదు 5,000-6,000 ఎకరాలు ఏ కంపెనీకి ఇవ్వాలి? ఎస్. ప్రపంచంలో కంపెనీని తీసుకొస్తానంటాడు. ఉమ్, అంటే పాయింట్ ఏంటంటే, మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతం ఆ పరిమితులు ఉన్నాయి, ఎస్. ఆ ప్రభుత్వ భూమి లేదు. అందుకే జగన్ గారు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఒక 30,000-40,000 ఎకరాల చోట పెట్టుకొని రాజధాని అని చెప్పింది. అందుకే కానీ ఇప్పుడు మావిగన్ ఏరియా కూడా ప్రభుత్వ భూమి విస్తారంగా ఉంటుంది, మచిలీపట్నం టు గుంటూరు వరకు. కాబట్టి ప్రభుత్వ భూమి ఉంటే నువ్వు ఒక కంపెనీ వస్తాడు 1000 ఎకరాలు కావాలంటాడు, యాడ్ నుంచి ఇస్తావు. ఇప్పుడు అమరావతిలో రైతుల నుంచి ఆక్యుపై చేసుకోవాలి. కాబట్టి రైతులు అంటే ప్రభుత్వ భూమి లేని చోట నువ్వు రాజధాని పెట్టుకుంటావు. హైదరాబాద్ అంటే విస్తరిస్తా ఉంటే, మీరు హైదరాబాద్ చూస్తుంటారు, విస్తరిస్తా ఉంటే 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అటవీ భూములు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఎసులుబాటు లేని చోట మీరు ఎంపిక చేసుకున్న మహానగరం నిర్మిస్తాం. హైదరాబాద్ మించిన రాజధాని నిర్మిస్తాంటే ఏ ఊళ్ళో నిర్మిస్తావు? ఉన్నదే 5-6 ఎకరాలు. కాబట్టి మీరు అనుకున్న అంచనాలకు తగ్గ ప్లేస్ అది కాదు. సో ఆ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఫస్ట్ రైతులు అంతా మాకు కోకాపేట, హైటెక్ సిటీ పక్కనే ఊహించుకున్నారు. హైటెక్ సిటీ బిల్డింగ్ పక్కనే నాకు కమర్షియల్ ఫ్లాట్ వస్తుంది, లేదా మాదాపూర్ పక్కనే మాకు ఒక కమర్షియల్ ఫ్లాట్ వస్తుంది ఊహించుకున్నారు. చంద్రబాబు గారు ఒక హైటెక్ సిటీ, ఒక మాదాపూర్ తీసుకొస్తాడు హైటెక్స్ అని ఆ రోజు నమ్మినారు. ఎప్పుడైతే ఇంకొక 50,000 ఎకరాలు అన్నారో వాళ్ళు బయటకు వచ్చేసింది. ఈ 33,000 ఎకరాల రైతులకి ఇంతవరకు ఫ్లాట్లు ఇలా 1,09,000 ఫ్లాట్లు ఇవ్వాలి. 1/3 కమర్షియల్ ఫ్లాట్లు, 2/3 హౌసింగ్ ఫ్లాట్లు. ఇంతవరకు అది ఇవ్వాల. ఇచ్చినారు, నారాయణ గారు చెప్పిన 90% ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? ప్లాన్ లో ఇచ్చినారు. ఏది? పేపర్ల మీద. కానీ ఫీల్డ్ లో లేదు. ప్లాన్ లో ఇచ్చారు కానీ ఫీల్డ్ లో లేదు. సో పాత వాళ్ళకి ఇప్పుడు నాకు ఎప్పుడు ఇస్తారని భయం వాళ్ళకి వచ్చింది. ఒక లెక్క ప్రకారం అమరావతి రైతులకు ఈ 10 ఏళ్ల కాలంలో 2,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చినారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 19 గ్రామాల రైతులకు రాజధాని భూములు ఇచ్చిన దానికి గాను 2,500 కోట్లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 95,000 పర్ ఏకర్ కౌలు ఇచ్చారు. పర్ ఏకర్. ఇప్పుడు 20-30,000 ఎకరాలకి పర్ ఏకర్ 95,000 ఇచ్చి కొత్తగా తీసుకున్న వాళ్ళకి 50,000, 60,000, 70,000 కౌలు ఇస్తే మా అంచనా ప్రకారం 1,00,000 ఎకరాలు తీసుకుంటే 400-500 కోట్లు పర్ ఇయర్ కౌలు ఇవ్వాలి.
రాజధాని కోసం భూమిని ఇచ్చింది. 4 నుంచి 500 కోట్లు పర్ ఇయర్. అంటే తప్పు, నేనేం ఇవ్వడం తప్పు, బట్ వాడు భూమి తీసుకున్న తర్వాత ఏం చేయాలి, వాళ్ళ జీవనాధారం అది. కానీ ఏం ప్లాన్ ఇది? మనం రూపాయి జీతాల కోసమే ప్రపంచ బ్యాంక్, చంద్రబాబు గారు చెప్తున్నారు కదా జీతాలు పోవాలంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర పోవాలంటున్నాడు. అట్లాంటి దశలో ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎప్పుడు కడతావు? అంటే ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అది. దానివల్ల ఇవన్నీ పంచాయతీ అందరూ రైతులు భయపడుతున్నారు. మా సీనియర్లకి 15 ఏళ్ల క్రితం భూమి ఇచ్చిన మా సీనియర్లకే రిటర్నబుల్ ప్లాట్ లేనప్పుడు ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే రేపు ఎప్పుడు ఇస్తాను వాళ్ళు భయపడుతున్నారు. ఈ పాత వాళ్ళ భయం ఏంటంటే మాకు ఇంకా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పోయి కొత్త వాళ్ళ దగ్గర మోజు పోయినా అంటే వాళ్ళని పట్టించుకుంటాడు కానీ మమ్మల్ని ఏం పట్టించుకుంటాడని ఈ పాత వాళ్ళ భయం. ఇద్దరికి 2 రకాల భయాలు. అది ఇద్దరు భయపడిపోతున్నారు, మా ప్లాట్లు మాకేంటి, మన రాజధాని మళ్ళీ కట్టుకుందరులే అని. అట్లా ప్రభుత్వం యొక్క ఊహాజనితం ప్లాన్లు ఎప్పటికప్పుడు మారడం వల్ల రైతుల్లో భయాలు వస్తున్నాయి. ఆ భయాలు రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఈ భయాల గురించి మనం మాట్లాడుకున్నా ఇప్పటికీ వాళ్ళు ఇంకా ఒక రకంగా డబ్బులు రావట్లేదు, డబ్బులు ఇస్తున్నారు కానీ మాకంటూ మాకు 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉన్నా కూడా ఇప్పటికీ మాకు ఒక భూమి అనేది ఇంకా కేటాయించలేకపోతున్నారు అనే రకమైన ఒక భయంలో వాళ్ళు ఇంకా బతుకుతూనే ఉన్నారు అనిపిస్తోంది. అందుకనే దేన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారేమోనని అనుమానం. రైతులు ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని నమ్మాలన్నా వద్దా, నమ్మితే పరిస్థితి అనుమానం నమ్మకం ఇవి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 54,000 ఎకరాల్లో 1,09,000 ప్లాట్లు రైతులకు ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి కదా. మొత్తం 54,000 ఎకరాలని డివిజన్ చేయాలి. అంటే ఆ రోడ్లు ఇవన్నీ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. రాజధాని కట్టడానికి కాదు, జస్ట్ డివిజన్ చేయడానికి 1,00,000 కోట్లు కావాలి. అంటే ఇప్పటి వరకు పెట్టింది 12,000 కోట్లు, అప్పుకు అగ్రిమెంట్ తీసుకుంది 47,000 మొత్తం కలిసి 60,000 కోట్లు. దీంట్లో బిల్డింగ్లకు ఎక్కువ పెడుతున్నారు. దేనికి? యాక్సెస్ రోడ్లకి, రెండోది అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు, వీటి కోసం ఖర్చు పెట్టారు. మీకు 1,00,000 కోట్లు ఇక్కడ వరకు ఖర్చు పెట్టింది 1,00,000 కోట్లు ప్లాన్ లో లేనప్పుడు రైతులకు ఫ్లాట్లు ఎప్పుడు వస్తుంది? అందువల్ల ప్లానింగ్ లో ఇచ్చేసినారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు దరిదాపులు చూస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారని గ్యారంటీ లేదు, ఆ లెక్కలు చూస్తా ఉంటే. అందుకని ఆ భయాలు కొనసాగుతున్నాయి.